హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చార్మినార్ నైట్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. రంజాన్ కదా, చార్మినార్లో నైట్ మొత్తం షాప్స్ ఉంటాయంట. సో నేను, మా అక్క, మా బావ, మా ఆయన, సుజాత అక్క, ఇంకా రితిష, మణికంఠ, జాను అందరం కలిసి వెళ్తున్నాము చార్మినార్ నైట్ షాపింగ్కి. యాక్చువల్లీ షాపింగ్ చేయడానికి కాదు, జస్ట్ ఎట్లుంటుంది చూడనికే. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా పోదాం అని చెప్పి. యాక్చువల్లీ రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా, బట్ ఇప్పుడైతే పోతున్నాం. వ్లాగ్ కంటిన్యూ చేద్దాము, అడిగిపోయినాక కూడా చూస్తూ ఉండండి. మీకు ఏమన్నా పిచ్చా ఇప్పుడు రంజాన్ అంటుంది ఏంటి అని చెప్పి కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. సారీ అండి, నేను ఇప్పుడు తీసిన వీడియో కాదు ఇది. నా పెళ్ళైన కొత్తలో అంటే మార్చ్ మంత్లో తీసిన వీడియో. నేను రెగ్యులర్గా పోస్ట్ చేయట్లే కదా వీడియో, సో ఇంత లేట్ అయిపోయిందనమాట. అండ్ చార్మినార్ దగ్గర మాకు ఒకసారి జరిగిన సాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా, చూస్తుండండి. మా ఇంటి నుంచి చార్మినార్ జస్ట్ ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా దగ్గర. అండ్ ఇంకో షార్ట్ కట్ రూట్ ఉంది, అక్కడ నుంచి అయితే ఇంకా జల్ది వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు అయితే తాళం పెట్టేసిండ్రు ఇంటికి. మేము పోయేటప్పుడు వెదర్ మంచిగానే ఉండే, కానీ అక్కడ పోయినాక బిస్కెట్ అయిందనమాట. ఇంకా ఏమంటే మా దగ్గర 3 బండ్లు ఉన్నాయి మొత్తము. ఇంకా ఇంతమంది 3 బండ్ల మీద అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ ఏమంటే ఫస్ట్ జాను వాళ్ళన్న రానన్నాడు అనమాట. తర్వాత అతను కూడా వచ్చిండు. ఇంకా అందరం కలిసి అయితే అట్లా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయినాం. చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నైట్ మొత్తం షాప్స్ కుల్లానే ఉంటాయంట. ఇక్కడ పార్కింగ్కి స్పేస్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు అనమాట. పెయిడ్ పార్కింగ్ ఇది. 30 రూపీస్కి ఒక్క బండికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట. అక్కడ ముంగట ఉంటుంది. అతను అయితే అసలు గంటకి 20 ఛార్జ్ చేస్తాడు. అతనితో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా నయం అనిపించింది. ఇక 3 బండ్లు అయితే ఇక్కడ పెట్టేసినాము. ఇంక ఇక్కడ నుంచి పోతున్నాం. మా అత్త చెప్తుంది అనమాట, ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు దొంగతనాలు జరుగుతాయి, చున్నీలు ఇట్లా మెడల నుంచి మెడ మీద నుంచి వేసుకోండి అని చెప్పింది అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే చార్మినార్ దగ్గర మాకు ఒక సాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట. ఎట్లా అంటే మా అక్క పెళ్ళి షాపింగ్ టైంలో చార్మినార్కి వచ్చి కావాల్సిన థింగ్స్ తీసుకున్నాము. అప్పుడు ఈ ఫోన్పేలు జీపేలు లేకుండే అనమాట, క్యాషే ఉంటుండే చేతుల. అయితే మా అక్కని వెనక నుంచి ఒక అతను వచ్చి ఏదో అడ్రస్ అడిగిండనమాట, సిటీ కాలేజ్కి ఇద్దరే అని. ఈ పిచ్చిదేమో వాడు అమాయకుడు అనుకొని వానికి కాలేజ్ అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మెల్లిగా వాడు బ్యాగ్ కొట్టేసి వెళ్ళిపోయిందంట. వాడిని అప్పటికి వీళ్ళు పట్టుకున్నారు, చేజ్ చేసిర్రు, మా అక్క మా అత్త ఇద్దరు. కానీ వాళ్ళు ఎట్లా అంటే ఒక గ్రూప్ లాగా ఉండి ఒకరి దగ్గర నుంచి ఒకరు ఇట్లా పాస్ చేసుకున్నారో మరి ఏం చేసుకున్నారో కానీ వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినా కానీ వాడు బ్యాగ్ ఇయ్యలేడు. అందులో ఫోను పోయింది. అది మా అక్కకి ఫస్ట్ టైం మా బావ ఇప్పించిన ఫోన్ అనమాట. అది శాంసంగ్ ఫోను. అప్పట్లోనే 25K పెట్టి ఇప్పించిండు. అది అందులో ఇంకా 17,000 చిల్లర ఉండే, అవి అన్నీ పోయినాయి. చాలా అంటే చాలా సాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట మాకు చార్మినార్ దగ్గర. అందుకే ఇంత జాగ్రత్త తీసుకుంటాము. ఎప్పుడన్నా ఇడికి వస్తే ఎక్కువ పైసలు గిట్ట క్యారీ చేయం. ఫోన్ కూడా చేతిలో చాలా జాగ్రత్తగా పట్టుకొని ఉంటాము. అండ్ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడ నుంచే దారి నుంచే ఫుడ్ ఐటమ్స్ అవి ఇవి ఉండే అనమాట. అండ్ ఇక్కడైతే మా రితిష కమ్మలు కొంటా అన్నది ఫస్ట్. అండ్ కొన్ని ఫొటోస్ దిగినుండే చార్మినార్ ముంగట నించొని. ఇక్కడనేమో లైవ్లో మన ముంగటనే బ్యాంగిల్స్ తయారు చేసి ఇస్తున్నారనమాట. వీళ్ళు ఏమంటే మనము ఒక పర్టికులర్ డ్రెస్ తెచ్చుకుంటే దాని మీదకి కూడా మనకు నచ్చినట్టు తయారు చేసి ఇస్తారంట. లైవ్లో ఇట్లా చూడటం అయితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి, బ్యాంగిల్ మేకింగ్. అండ్ ఇక్కడ మా రితిష ఉంగరాలు కొంటుంది. ఈమెకి అసలు ఎన్ని షోకులో కమ్మలు కావాలంటది, ఉంగరాలు కావాలంటది. అండ్ మెయిన్లీ నేను ఇక్కడికి వచ్చింది అయితే ఈ కాశ్మీరీ బ్యాంగిల్స్ కొనడానికి అనమాట. నేను ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఇవే రీల్స్, కాశ్మీరీ బ్యాంగిల్స్ అని చెప్పి. అయితే ఒక్క పేరన్నా పర్చేజ్ చేద్దాం అనేసి వచ్చిన నేను గాజులు. కాకపోతే ఏంటంటే అవి మువ్వల్లాగా ఉన్నాయి కదా, చూసిన తర్వాత అవసరమా కొనడం ఇప్పుడు 300 పెట్టి అని అనిపించింది. దానికి బదులు కమ్మలు కొనుక్కుంది బెస్ట్ అని చెప్పేసి కమ్మలు చూస్తున్నాం అనమాట. కమ్మలు అయితే రకరకాలవి ఉన్నాయి. కొన్ని ఏమో చిన్న సైజు ఉన్నాయి అయితే 100 రూపీస్ అంటారు. కొంచెం పెద్ద బుట్టల్లాగా ఉంటాయి కదా, 250 రూపీస్ అంట. మా అక్క చూస్తుంది చూడండి. ఒక 2 సెట్స్ కమ్మలు అయితే నేనే సెలెక్ట్ చేసి ఇచ్చిన మా అక్కకి. అవే తీసుకుంది. ఇదైతే మా బావ ఉండు కదా, ఇంకా ఏదంటే అది ఇప్పిస్తాడనమాట. అసలు దేనికి నో చెప్పడు, అబ్జెక్షన్ అసలుకే చెప్పడు. ఏం కావాలో కొనుక్కోండి అంటాడు. ఇంకా చూస్తున్నాం అనమాట, నచ్చినవి ఏమైనా కొనుక్కుందామని చెప్పి. మా బావ అయితే మోనిషాని ఎత్తుకున్నాడు. మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిండు, ఎంతన్నా షాపింగ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. అండ్ పోయేటప్పుడు కూడా బయటనే తినేసి పోదాము,
ఇంటికి పోవడం వద్దు, వండొద్దు అని చెప్పి ముందే ప్లాన్ వేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఒక అతని దగ్గర కమ్మలు చూసినాం కదా, అక్కడ 2 కొనుక్కున్నాము. మళ్ళీ ఇక్కడ కూడా చూస్తున్నాం అనమాట ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి. మా అక్కకి కమ్మలు అంటే చాలా ఇష్టము. బేసికలీ నేనైతే పెట్టుకోను. నేను ఎక్కువగా కమ్మలు అవి ఇవి అస్సలు పెట్టుకోను. కానీ మా అక్కకి గాజులన్నా కమ్మలన్నా చాలా ఇష్టము. అది పెట్టుకుంటుందనమాట. అండ్ ఇక్కడ సెట్స్ కూడా ఉండే. మా రితిష నా ఎంట పడ్డదండి. ఆమెకి ఆర్టిఫిషియల్ నెయిల్స్ కొనియాలంట. అందుకని నా వెంట పడింది. అక్కడ ఉన్నాయి చూడండి ఆర్టిఫిషియల్ నెయిల్స్. నా పెళ్ళికి ముందు నుంచి అడుగుతుంది పాపం, కొనియాలి, ఇప్పుడన్నా కొని అక్క ప్లీజ్ అక్క అనేసి అంటుంది. సరే చూద్దామని చెప్పి అక్కడ చూస్తే ఏం మంచిగా లేకుండే, ముంగట చూద్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అడుగున ఇట్లాంటి కమ్మల స్టాల్స్ ఉన్నాయండి. అండ్ అడుగున అసలు గాజులు, కమ్మలు, చెప్పులు, మేకప్ ఐటమ్స్, అబ్బాబాబాబ్బా అసలు గ్యాప్ లేకుండా స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కడ ఏం కొనాలో అర్థమవుతలే. బట్ రేట్ మాత్రం అందరూ ఒకేలాగా చెప్తున్నారు. ఎవ్వరు తగ్గించట్లే. ఒక ఫిక్స్డ్ ప్రైస్ లాగా పెట్టుకున్నట్టుండ్రు. ఆ కాశ్మీరీ బ్యాంగిల్స్ ఎవరైనా 300కి అమ్ముతున్నారు. ఈ కమ్మలు ఎవరైనా 250కి అట్లా ఒక ఫిక్స్డ్ ప్రైస్ అయితే పెట్టేసుకున్నారు. ఎంత బార్గెన్ చేసినా దానికంటే తగ్గించట్లే అనమాట. అండ్ ఇక్కడ భాగ్యలక్ష్మి మాత టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే అసలు ఎంత మంచిగా ఉంటుందో, అమ్మవారిని డెకరేట్ చేస్తారండి. కళ్ళు చెదిరిపోతాయి అట్లా చూస్తూనే నించుంటాము. అంత బాగుంటుంది అనమాట లోపల అమ్మవారు అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడికి వచ్చి ఫస్ట్ బొట్టు పెట్టేసుకొని అమ్మవారి దర్శనంకి వచ్చినాం అనమాట. అప్పటికి కొంచెం లేటే అయినుండే. వాళ్ళు క్లోజ్ చేస్తున్నారో లేకపోతే ఆరతిస్తున్నారో ఏంటో తెలియదు, కానీ జల్దీ కదలండి అన్నారు. పెద్దగా రష్ లేదు, బట్ జల్దీ మూవ్ అవ్వండి అని అంటే ఇంకా జల్దీ మొక్కేసి వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ ప్రసాదం ఇస్తుండే, కానీ మాకు దొరకలేకుండే, ప్రసాదం అయిపోయినట్టుంది. అందుకని ఇంకా వాళ్ళు పెట్టడం స్టాప్ చేసారనమాట. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వేరే సైడ్ పోదాం అనేసి అనుకున్నాము. అసలు నడిచేంత గ్యాప్ కూడా లేదండి. ఎంత అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. అండ్ చిన్న పిల్లలని తీసుకొని వచ్చిండ్రు. అట్లా చాలామంది షాపింగ్కే వచ్చిండ్రు. సో మనం నడవడం కూడా కొంచెం కష్టమే అవుతుంది. ఇక్కడ స్కార్ఫ్స్ చూస్తున్నాం అనమాట. మా అక్కకి స్కార్ఫ్ కట్టుకోవడం అలవాటు. బయటికి ఎక్కడికైనా పోతే స్కార్ఫ్ కట్టుకుంటుంది. అండ్ ఇప్పుడు టాప్స్, లెగిన్స్ అవే ఫీడింగ్ టాప్స్ వేసుకుంటుంది కదా, వాటి మీదకి పర్టికులర్గా చున్నీ ఏం కొంటలేదు. స్కార్ఫ్ ఉంటే అది వేసేసుకుంటుంది అనమాట. సో తన దగ్గర ఉన్నాయి, పాతగా అయిపోయినాయి అని 2 స్కార్ఫ్లు అయితే చూసింది, అక్కడ కొనుక్కుంది. ఒకటి 100 రూపీస్కి ఇచ్చిండ్రు. ఇంకా మా మోని పాప అయితే బలూన్ తోటి ఆడుకుంటుంది. వాళ్ళ డాడీ ఉండు కదా, ఇంకా ఆమెను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుండు. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ చిన్న ఇద్దరు ఏదో జోకులు వేస్తున్నారు. ఇద్దరు ఒకటే జోకులు అండ్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మా ఎంబడి ఉండట్లేదు అస్సలు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏమో. ఇంకా జానుని కూడా ఏమన్నా కొనుక్కోమన్నాడు మా బావ. అసలు ఆ పిల్ల ఏమి కొన అంటుంది. కొనుక్కోవేమన్నా అంటే అస్సలు కొనుక్కోలేదు. ఇంకా మా రితిష గోల తెలిసిందే కదా, మా ఆయనను పిలిచి సురేందర్ అన్న నువ్వన్నా కొనిస్తుందా నాకు ఆర్టిఫిషియల్ నెయిల్స్ అని పట్టుకోపోయింది. మా ఆయన ఒకటి సెలెక్ట్ చేసి కొనిచ్చిండు ఆమెకి చివరికి ఆర్టిఫిషియల్ నెయిల్స్. ఇక్కడ చున్నీలు అమ్ముతుండే అనమాట. ఈ చున్నీస్ ఒకటి 50 రూపీస్కి ఇస్తున్నారని చెప్పేసి మా అక్క ఒకటి వైట్ది ఇంకేదో కలర్ది తీసుకుని ఉండే. అండ్ ఇవైతే ఎప్పుడు ఉంటాయి ఈ స్టాల్స్ అయితే. అదే జడలకు పెట్టుకుంటారు కదా, వాటిని ఏమంటారు, హెయిర్ ఎక్స్టెన్షన్స్, హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ అమ్ముతున్నారనమాట. అండ్ ఇక్కడ రకరకాల సెట్లు కూడా అమ్ముతున్నారు. అబ్బా ఎన్ని రకాల సెట్స్ అండి ఇవి. 100, 150 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ 50 రూపీసేనంట లిప్స్టిక్స్. లిక్విడ్ లిప్స్టిక్స్ ఉన్నాయి అండ్ నార్మల్ లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి అనమాట. నాకు లిప్స్టిక్ పిచ్చి. నాకు కమ్మలు, గొలుసులు ఇట్లాంటివి ఇష్టం ఉండవు, కానీ లిప్స్టిక్ అంటే అయితే అబ్బా అసలు ఎంత ఇష్టమో. అయితే నాకు సోనాలి పెళ్ళి అప్పుడు ఒక లిప్స్టిక్ ఇచ్చిందనమాట మా నేబర్ వాళ్ళ అమ్మాయి. రెడ్ కలర్. నాకు రెడ్ కలర్ అంత బాగా సెట్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టుకుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తున్నా నేను. అట్లా అని చెప్పి ఒకటి కొనుక్కుందామని చూసిన. రెడ్ కలర్లో ఏమేమి ఉన్నాయి చూపి అంటే అతను చూపిస్తుండు. బట్ ఇక్కడ కొనుక్కున్న లిప్స్టిక్స్ అయితే అంత బాగోవు. నేను ఇంటికి వచ్చిన తర్వాత యూజ్ చేసిన కదా, అంత మంచిగా లేవు అవి. అది లిక్విడ్ లిప్స్టిక్స్ అయితే అసలు మూతికి పెట్టుకుంటే ఆ పోన్ కూడా పోతలేవు, అంత డార్క్గా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏమంటే నేను నార్మల్ లిప్స్టిక్ కూడా తీసుకున్నా కదా, అది కూడా ఏమంత మంచిగా లేదు. ఎంతైనా బ్రాండే మంచిగా ఉంటాయి. ఇట్లాంటివి అదే ఎంత పిండికి అంత రొట్టె అన్నట్టు, ఎంత డబ్బులకే అంతదే వస్తుంది మనకు. నాకైతే కొని వేస్ట్ పని చేసినాం అనిపించింది. నార్మల్ లిప్స్టిక్ 50యే, కానీ అది మా అత్త ఒక లిక్విడ్ లిప్స్టిక్ ఉన్నది కదా, అది 150కో ఎంతకో ఇచ్చిండ్రు. పైసలు బొక్క అనిపించింది. అండ్ ఇంకా ముంగటికి పోతే ఇంకా ముంగట మస్తు స్టాల్స్ ఉన్నాయంట.
యాక్చువల్లీ నేను కొందామనుకుంది రెడ్ కలర్ లిప్‌స్టిక్. కానీ అన్నీ చూసి, చూసి, చూసి చివరికి రెడ్ కలర్ కొనలేదనమాట. వైన్ కలర్ అంటారు కదా! అది తీసుకున్నా. అదేంటో కానీ నా ఫింగర్స్ అంటున్నా సారీ. ఇట్లా చెయ్యి మీద ట్రైల్ ఏసి చూసినప్పుడు మంచిగా అనిపించింది. బట్ మూతికి పెట్టుకున్న తర్వాత మంచిగా లేకుండే. మా అక్క వెనకకేని వచ్చేసి ఇంక అయిందా నీ లిప్‌స్టిక్‌ల గోల అనేసి అంటుందనమాట. అప్పుడే మా బావ వాళ్ళు అటు సైడ్‌కి పోయిండ్రు. మేమైతే ఇంకా ఇక్కడనే లిప్‌స్టిక్స్ దగ్గరనే స్టక్ అయిపోయి ఉన్నాము. ఏందో నాకు నచ్చేదే అదొక్కటి. కానీ నాకెందుకో మంచివైతే దొరుకుతలే. సోనాలి ఇచ్చినదైతే చాలా బాగుంది లిప్‌స్టిక్ రెడ్ కలర్. బట్ అది ఇక్కడ పర్చేస్ చేసింది కాదంట. ముంబైలో పర్చేస్ చేసిందంట తను. మీలో ఎవరికైనా మంచి లిప్‌స్టిక్ అంటే నేను ఇప్పుడు డార్క్ ఉంటా కదా! నాకు సెట్ అయ్యే కలర్స్ ఏవైనా మంచిది అండ్ అఫోర్డబుల్‌గా ఉన్నదైతే నాకు సజెస్ట్ చేయండి. నేను అదైతే ఒకటి పర్చేస్ చేసుకుంటా. అండ్ మా అక్క ఏమంటుందంటే, "నువ్వేమన్నా డ్రెస్సులు కొనుక్కోవే. నువ్వు ఎట్లయినా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటా అంటావు పెట్టుకోవు. ఇక్కడ కొనుక్కో లైవ్‌లా" అంటుంది. ఈడ అన్నీ ఇట్లా ఏందంటే చిన్న పిల్లలు యేసుకునే అసొంటివి, టీనేజర్స్ యేసుకునే అసొంటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు అట్లాంటివి బాగోదు కదా! నాకైతే 3 పీస్ సెట్సే కావాలనుకుంటున్నా. అవైతే కొంచెం మంచిగా కొడతాయి అని చెప్పి. నేనేమన్నా టీనేజరా ఇట్లాంటివన్నీ యేసుకోనీకే అని చెప్పేసి అంటున్నా మా అక్కతోటి. నాకేమంటే ఇట్లా ఇప్పుడు 3 పీస్ సెట్స్ కంఫర్ట్‌గా అనిపిస్తున్నాయి. నేను పెళ్ళికి ముందు ఒక 10, 15 డేస్ ముందు నుంచి మీషోలో కొన్ని డ్రెసెస్ ఆర్డర్ చేసినా అనమాట. అవే ఇప్పుడు యేసుకుంటున్నా. అందులో మ్యాక్స్ కాటన్‌వే ఆర్డర్ చేసిన. అవి కూడా ఒక 700 బిలోలో ఆర్డర్ చేసుకున్నా అనమాట. అన్నీ మంచిగా వచ్చినాయండి నాకు లక్కీగా. అన్ని డ్రెసెస్ మంచిగా వచ్చినాయి. అవే యేసుకుంటున్నా ఇప్పుడు. అండ్ డైలీ వాష్ చేసినా గానీ అవి బాగున్నాయన్నమాట. ఇదైతే ఇప్పుడేసుకున్న డ్రెస్ అయితే నేను దిల్సుఖ్ నగర్‌లో పర్చేస్ చేసినుంటి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ గూడా ఉన్నాయి. నా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ లేవు. అయితే ఈయనకి చెప్పినా అనమాట. ఒకటి సెలెక్ట్ జెయ్యయ్యా మంచి హ్యాండ్ బ్యాగ్ అంటే, ఈయన పిచ్చి పిచ్చి చూపించి ఇది తీసుకో, అది తీసుకో అంటాడు. ఈయన సెలెక్షన్ ఏంది ఇట్లుంది అనిపిచ్చింది. అంటే మంచిగా ఉన్నాయి. మస్తు మంచి మంచివి వదిలేసి అన్ని కొన్ని పిచ్చి పిచ్చిగా ఉంటాయి గదా! అవి చూపిస్తుండు. మా ఆయనకు కావాలని అట్లా చూపిస్తుండా? లేకపోతే ఆయనకు అదే నచ్చిందని నిజంగా నాకు అర్థం కాలేదు. ఆ బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంది చూసిండ్రా? గది తీసుకో అనేసి అంటుండు. దానికి ముంగట ఒకటి ఉంది ఇట్లా పౌచ్ లాగా, వెనక 2 జిప్పులు ఉండే. అండ్ మా బెలూన్స్ ఎగిరిపోయినాయి. మా మోని పాపది, రితిషాది ఇద్దరు బెలూన్స్ ఎగిరిపోయినాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బెలూన్స్ కావాలని పంచాయతీ పెడితే ఏడికి పోయి ఇప్పియాలో ఏమో. అక్కడ చుట్టుపక్కల అయితే లేకుండే, అక్కడ పోవాలి మళ్ళీ. ఒక్క సైడ్ అంటే చార్మినార్‌కి 4 దిక్కులు ఉంటాయి కదా! 4 వైపులా ఫుల్ రష్ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చెప్పులు కూడా ఉండే. ఇంతింత పెద్దగా ఉన్నాయి అవి. ఇంగో చూడండి మా ఆయన బ్లాక్ బ్యాగ్‌నే పట్టిండు. అదే తీసుకో అంటుండు. ఈ పిస్తా గ్రీన్ కలర్‌ది మంచిగా అనిపించింది. మా అత్త చూస్తుంది చూడండి. ఏమో వీళ్ళు పర్చేస్ చేస్తే ఒక రకంగా మాట్లాడతారు. చేయకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. ఏమనంటే అన్నెందుకు తీసిర్రు అన్నట్టు అంటారు. నాకు అందుకని చూడబుద్ధి కాదు. కొనే ఉద్దేశం ఉంటేనే చూస్తా అనేసి అనుకుంటా నేను. యాక్చువల్లీ నాకు బ్యాగ్ కొనే ఉద్దేశం అయితే ఉండే అనమాట. అందుకని చూసిన. కానీ మా ఆయన చూపించిందయితే నచ్చలేకుండే. ఇంకా అతనేమో షాప్ ముంగటికెళ్ళి జరగండి అంటే సరే అని చెప్పి పక్కకొచ్చినాము. అండ్ ఇక్కడ కీ చైన్స్ అమ్ముతుండే. అండ్ ఇవేమో సెట్స్. ఇవి 250కి ఒక్కటంట. ఇలాంటివి వేసుకుంటే మెడకి నిండుగా ఉంటది కదా! అప్పుడు అదేంటి మా స్కూల్ డేస్‌లల్లా గాగ్రాలు వేసుకొని వాటి మీదకి వేసుకుంటుండే అనమాట. ఇట్లాంటి నెక్లెస్‌లు నిండుగా ఉంటుండే మెడకి మొత్తము. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఇయర్ రింగ్స్, ఉంగరాలు అవన్నీ అమ్ముతున్నారనమాట. మా అత్త చూస్తుంది. మా అక్కకు ఒక నల్ల పూసలు కొనుక్కోమంటే అది ఏం కొంటలేదు. అండ్ ఇక్కడ మొత్తం గాజుల ప్రపంచమే. మా బావ చేత ఏమైనా కొనిపించుకుందామని చెప్పి మా అక్క, బావ అక్కడ గాజులు చూస్తున్నారు. నేను ముందు సైడ్‌కి వచ్చినా అనమాట. "నువ్వు వచ్చిందే కాశ్మీరీ బ్యాంగిల్స్ కోసం అన్నావుగా కొనుక్కో" అని మా అక్క అంటుంది. అయితే ఇక్కడ కాశ్మీరీ బ్యాంగిల్స్‌లలో ఏంటంటే కొందరి దగ్గర మధ్యలో స్టోన్ బ్యాంగిల్స్ యాడ్ చేసిండ్రు. కొందరేమో యాడ్ చేయలే చూడండి. వీళ్ళు యాడ్ చేసిండ్రు స్టోన్ బ్యాంగిల్స్. కొందరు అవి చేయకుండా ఓన్లీ ఆ మువ్వలయి అండ్ కాంచివి ఉన్నాయన్నమాట. అట్లా చూసి కొనుక్కోవాలి ఈ బ్యాంగిల్స్ కొనుక్కునేటప్పుడైతే. అయితే అవి అది సీసం గాజులు ఉన్నాయి కదా! అవి కాకుండా మీకు నచ్చినవి ఏవైనా కస్టమైజ్ చేసిస్తా అన్నారు. ఫస్ట్ ఒక రేట్ చెప్తారు వీళ్ళు. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక రేట్ చెప్తారు. నేనైతే ఒక బ్లూ కలర్‌వి నా దగ్గర ఇప్పుడు శారీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బ్లూ కలర్ బార్డర్‌వి. సో, బ్లూ కలర్‌వి తీసుకుందాం అనేసి ట్రైల్ ఏస్తున్నా. అయితే ఇవి ఫస్ట్ 100కి డజన్ అంటే నేను చూసినా అనమాట నా సైజ్‌వి. దాని తర్వాత ఇవి ఎక్కువ రేట్ చెప్తున్నారు. సర్లే ఎందుకు అని చెప్పి తీసుకోలేదు.
కానీ మంచినే ఉండే. వీటిని ఆ కాశ్మీరీ బ్యాంగిల్స్ మధ్యలో పెట్టి ఇట్లా సెట్ లాగా చేసిస్తా అన్నారు. ఫస్ట్ ఒక రేట్ చెప్పి తర్వాత ఎక్కువ చెప్పేసరికి నాకు కొనబుద్ధి కాలేదు. అండ్ ఇక్కడైతే రితిషా కోసం బ్యాగ్స్ చూస్తుందనమాట మా అత్త. ఇప్పుడు మళ్ళీ జూన్ మంత్ వస్తే స్కూల్కి పోవాలిగా, పాత బ్యాగ్ ఏమో చిరిగిపోయింది. మా అత్త పాపం ప్రతి సంవత్సరం బ్యాగ్ కొంటుంది 500-600 పెట్టి. ఆ బ్యాగ్ ఎప్పుడు 1 ఇయర్ కూడా చక్కగా పనిచేసలే, చినిగిపోతూ ఉంది. ఈసారైనా మంచి జర బ్రాండెడ్ బ్యాగ్ తీసుకోవాలి. ఇంకా మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున్నారనమాట. ఇక్కడనేమో మా రితిష మా ఆయనను పట్టుకుపోయి ఆమెకు కావాల్సినవి ఏందో చూసుకుంటుంది. చూడండి అవేంటో కొనియమంటుంది. మా అత్తనేమో అస్సలు కొనియకు సురేందర్, ఏం కొనియొద్దు అనేసి చెప్తుంది. మా అత్త ఎవరి దగ్గర ఏం కొనుక్కొనియదనమాట. అండ్ ఇప్పుడు మా ఆయన కొత్త కదా, ఆయన దగ్గర అసలుకే వద్దంటది. ఇంకా మా సందీప్ బావ అంటే చిన్నప్పటి నుంచి మా రితిషాని ఎత్తుకొని పెంచిండు. ఆయన అయితే ఏదన్నా కొనిస్తాడు. అండ్ ఈయన కూడా కొనిస్తాడు, కానీ మా అత్త వద్దంటది అనమాట. అండ్ ఇక్కడ మామిడికాయ పీసెస్ అమ్ముతుండే. ఇవి 50 రూపాయలకి 4 ఎన్నో అమ్ముతున్నారు. మా రితిష బావ చేత కొనిపించుకుంది. ఒకటి అంటే నాకు ఒక్కదానికి ఇచ్చింది, ఇంకొవరికి ఇయ్యదంట, దాపెట్టుకుంటుంది. బట్ తర్వాత ఇచ్చింది, అందరికి ఇస్తుంది. అండ్ సడన్గా ఫుల్ గాలి దుమారం లాగా వచ్చిందనమాట. ఫుల్ ఇట్లా వర్షం పడేటట్టు అయింది. ఇన్ఫ్యాక్ట్ వర్షం స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇంకా మోనిషా ఉందిగా చిన్నపిల్ల, ఎందుకు అని చెప్పేసి మేము ఇంటికి వచ్చినాం అనమాట. చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము ఏమనుకున్నామంటే అక్కడి నుంచి అక్కడికి అదేదో హోటల్ మా తమ్ముడు ఏదో చెప్పినుండే, ఆడికి పోయేసి బిర్యానీ తినేసి వద్దాం అనుకున్నాము. బట్ అంత సీన్ లేకుండే అనమాట. చిన్నపిల్ల ఉంది, వానాలు అవసరం ఆ స్టంట్లు అని చెప్పేసి అప్పుడు దాకా ఇంటికి వచ్చేసినాము. అండ్ ఇంటి దగ్గరకు వచ్చినాక ఏమైందంటే మా ఎలక్ట్రిసిటీ వైర్ తెగిపోయి కింద పడిపోయిందనమాట. ఇంకా మా అత్త మా అక్క ఇద్దరు పైనకి పోయి దాన్ని కట్టి రిపేర్ చేసి బట్టలన్నీ పట్టుకొని కిందికి వచ్చిండ్రు. ఇంకా మా ఆయన మణికంఠ వాళ్ళ ఫ్రెండ్ చిన్న ముగ్గురు కలిసి బిర్యానీ దేనికే పోయినరు అనమాట. మా ఇంటి దగ్గర లక్కీ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ నుంచి బిర్యానీ తీసుకురానికే పోయినరు. అండ్ బిర్యానీ అయితే వచ్చేసింది. లక్కీ రెస్టారెంట్లో బేసికలీ మంచిగా ఉంటుంది బిర్యానీ. నేను అక్కడ 3-4 టైమ్స్ వెళ్ళి తిన్నా, కానీ ఒకసారి ఇంటికి తీసుకొచ్చుకుంటే మాత్రం అస్సలు మంచిగా లేకుండే అనమాట. ఇప్పుడు కూడా ఎట్లా వస్తుందో ఏమో, ఎందుకు తెమ్మనో బావా నువ్వు అని చెప్పి మా అక్కనేమో మా బావని అంటుండే. కానీ బిర్యానీ మాత్రం మంచిగా వచ్చింది. మేమైతే బిర్యానీ తింటున్నాం. టైం 1:10 అవుతుంది. 1:10 అవుతుంది రాత్రి. ఇప్పుడే చార్మినార్కి పోయి వచ్చి బిర్యానీ తింటున్నాం. బిర్యానీ తీసుకొచ్చి సో తింటున్నాం బయటికి. అదే చార్మినార్ నైట్ షాపింగ్ ఏం కొనలేదు. నాకైతే ఆర్టిఫిషియల్ కానీ మా అక్క వాళ్ళు ఏం కొనలేరు. థ్యాంక్ యూ కన్నక్క. అయితే వాడెందుకు కుక్ అయితే నా తమ్ముడు మహారాజు. ఇట్లా అర్ధరాత్రి పూట బిర్యానీ తినుడైతే ఇదే ఫస్ట్ టైం. మేము మంచిగా వచ్చిండే బిర్యానీ. అండ్ ఆకలి మీద ఉండే మేము అందరం మంచిగా తిన్నాం కడుపు నిండా. మా అక్కనేమో అందరికీ పెట్టింది, అదేమో తినలేదు. ఏమన్నా అంటే నాకు తినబుద్ధి కాదు అనేసి అంటది అనమాట. తినే అంటే తింటలే. మా బావనేమో మా అక్కం పడబడ్డాడు, తిను 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 అని. ఆమెనేమో తినకుండా అందరికి వడ్డిస్తుంది, ఆమెనేమో తినదు. ఆమె కూడా తినేస్తే మాకు తక్కువ పడుతుందేమో అని ఆమె ఫీలింగ్. తక్కువ పడ్డది తలా ఇంత తిందామని అంటే వినదు. మేమందరం తిన్నాక కొంచెం మిగిలినుండే అప్పుడు తిన్నది ఆమె. అది కూడా పీసులు తినదు. ఏమనంటే నాకు ఇంట్లో చేసుకున్న బిర్యానీ నచ్చుతుంది, నాకు బయటది నచ్చదు, మీరు తినండి నాకు వద్దు అనేసి అంటది. మా అక్కని ఎట్లా మార్చాలో ఏమో నాకు అసలు అర్థమే కాదు. ఇది ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.